వన్స్ అగైన్ మరొకసారి వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో మరి టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి జూన్ 9, 2024 నిర్వహించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మన అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ బ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ఏ పోటీ పరీక్ష తీసుకున్నప్పుడు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఇన్డెప్త్గా అనాలిసిస్గా వస్తుంది క్వశ్చన్స్ దేనిపైన అంటే కరెంట్ అఫైర్స్ పైన. సో నేను భిక్షపతి కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ అండి. సో మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ సెషన్కి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మరి ఓకేనా, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి మనకి ఓకేనా జూన్ 9, 2024 సో మరి ఓకేనా రాయబోతున్నారు మీరు అందరూ కూడా. సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో 563 పోస్టులకి అండి, 563 పోస్టులకి. సో మరి పాత తరహాలోనే, సో కొత్త గవర్నమెంట్లోనే మరి పాత తరహాలోనే ఆ విధంగా మనం కోరుకునే విధంగానే సో మరి ఎలాంటి ఇంటర్వ్యూస్ లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఒక ఎగ్జామ్. కానీ ఈసారి జూన్ 9, 2024 జరగబోయే ప్రిలిమ్స్ అనేది స్టాండర్డ్గా ఉండబోతుందని చెప్పవచ్చు అనమాట. గత అనుభవాల దృష్ట్యా టీఎస్పీఎస్సీ అందులో మనకి ఒక రాష్ట్ర స్థాయి పోస్టులు కాబట్టి ఖచ్చితంగా స్టాండర్డ్గా ఉండే అవకాశం ఉంది. మరి ఆ స్టాండర్డ్ని ధీటుగా ఆ స్టాండర్డ్ని మనం చేరుకునే విధంగా ఓకేనా మన ప్రిపరేషన్ని మనం ఒక వేగవంతంగా చేసుకొని ఖచ్చితంగా మంచి మార్క్స్ సాధించి ప్రిలిమ్స్లో ఒక క్వాలిఫై దిశగా సో మన అశోక అకాడమీ ద్వారా ఈ యొక్క సెషన్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఒకన ఎవరైతే మనకి ఆన్లైన్లో వచ్చినారో వారందరికీ కూడా పేరు పేరున గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. సో మరి ఏముంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మన ప్రిలిమినరీ టెస్ట్లో కరెంట్ అఫైర్స్ పైన ఏముంది అని చెప్పేసి అంటే ఒక 2 టాపిక్స్ ఉంటాయండి కరెంట్ అఫైర్స్ పైన. సో ఫస్ట్ 2 టాపిక్స్ కూడా ఫస్ట్ టూ టాపిక్స్ కూడా ఇట్ ఈస్ అబౌట్ ది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అనమాట. కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని పాలసీస్ ఆఫ్ ది తెలంగాణ కూడా మనకి ఇందులో మన కరెంట్ అఫైర్స్లో మన కరెంట్ అఫైర్స్లో వస్తుంది. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియాస్ అచీవ్మెంట్స్ కూడా మనకు సాప్ కోర్స్ మన దగ్గర మన సార్ కూడా ఉన్నారు. సో చెప్పడానికి మనకు అవినాష్ సార్ మరి సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇస్తారు. కానీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడైనా అందులో కూడా వచ్చే పరిస్థితి మనకు ఉంటుంది. ఇంకా అంటే మీరు చూస్తే సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్తో ఈ 13 టాపిక్లు ఉంటే గ్రూప్ 1 సర్వీస్ మన సిలబస్లో ప్రిలిమ్స్లో 13 టాపిక్లు ఉంటే దాదాపుగా ఏ టాపిక్లు అయినా మనకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవడానికి ఉంటుందండి. సో ఒకసారి చూద్దాం. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ప్యూర్లీ కరెంట్ అఫైర్స్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ కూడా మనకి కరెంట్ అఫైర్స్గా ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించింది కూడా మనకి థర్డ్ పార్ట్లో ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పర్యావరణం అంటే సమస్యలు కానివ్వండి, ఆ డిజాస్టర్స్ కానివ్వండి, అందులో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనకు ఉంటుంది. సో ఇలా ప్రతి టాపిక్లో ఉంటుంది. బట్ దాదాపుగా మనం మంచిగా ప్రిపేర్ అవుతే 25 to 30 ప్యూర్ కరెంట్ అఫైర్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఇంకా ఒక 4 or 5 మార్క్స్ లేదా ఇంకా 10 మార్క్స్ కూడా మనము ఈ యొక్క ప్రిలిమ్స్లో నుండి మనం ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ద్వారా సాధించడానికి ఉంటుంది. ఒక 40 మార్క్స్ కూడా సాధించవచ్చు అండి. సో అది మాత్రము చెప్పొచ్చు. ఎందుకోసం అంటే గతంలో 2 సార్లు జరిగినటువంటి గతంలో 2 సార్లు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఇదే మనకు ఒక స్టాండర్డ్గా ఇస్తూ ఇన్డెప్త్గా ఇస్తూ బేసిక్ పాయింట్స్ కూడా ఇస్తున్న సందర్భం ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఒకసారి మనం ఏముంటాయి ఈసారి ఎలా మారబోతుంది, ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన కరెంట్ అఫైర్స్లో మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్లో ఏం టాపిక్స్ పైన మనం ఒక ప్రీవియస్ ఎలా వచ్చింది, మళ్ళీ మనం జూన్లో జరగబోయే వాటికి మనం ఎలా ప్రిపేర్ అవుతున్నామంటే ఒకటి. సో మనం ఇంతప్పుడు చెప్పుకున్నాం కదా కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. సో మరి కరెంట్ అఫైర్స్ రీజనల్ అంటే ప్రాంతీయమైనటువంటి అంశాలు. తర్వాత నేషనల్ అంటే ఇక్కడ సో మరి జాతీయ అంశాలు. తర్వాత ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయమైనటువంటి అంశాలు అనమాట. ఇది ఒక టాపిక్ ఇచ్చాడు. దీని నుండి కూడా సో అప్రాక్సిమేట్లీగా మనకు ఒక 10-15 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి అసలుకు ఏంది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, దీనిపైన కూడా మనకు ఎక్కువ బిట్స్ ఇస్తున్నాడు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయమైనటువంటి సంఘటనలు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి అవసరం ఉంటుంది. ఒకసారి చూద్దాం ఓకేనా.
ఇందులో మనం చూస్తే ఇప్పుడు రీజనల్ అఫైర్స్ ఉంటున్నాయి, ప్రాంతీయ అంశాలు అని చెప్పేసి అంటున్నాం. సో ప్రాంతీయ అంశాలు అంటే ఏముంటాయి? సో రీజనల్ అఫైర్స్ అంటే ఒక టాపిక్ వచ్చేసి మనకు రీజనల్ అఫైర్స్, ఒక రీజనల్ అఫైర్స్ పైన. సో మరి ఇక్కడ చూసినట్లయితే రీజనల్ అఫైర్స్, ప్రాంతీయ అంశాలు. సో ప్రాంతం అంటే ఇక్కడ మన ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం అండి. సో మరి తెలంగాణ రాష్ట్రం మన ప్రాంతం. తెలంగాణ అంటే ఇప్పుడు మనకి 33 జిల్లాల సంబంధించిన తెలంగాణ అండి. 33 జిల్లాల తెలంగాణ సంబంధించిన సమాచారం పైన మనం చూసుకోవాలి ఇప్పుడు. ఓకేనండి. ఇప్పుడు తెలంగాణలో వస్తున్నటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, తెలంగాణలో వస్తున్నటువంటి కొత్త కొత్త సంస్థలు కానివ్వండి. ఈరోజు మనం పేపర్ చూస్తే మనం చూసాం, గమనించండి. తెలంగాణలో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ కొత్తగా తెలంగాణలో మనకు చూసినట్లయితే ఇక్కడ ఐఐహెచ్టి అనే ఒక సంస్థను ఐఐహెచ్టి అనే ఒక సంస్థను కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణకి మంజూరు చేయడం జరిగింది. అది మాత్రమే మనం చూస్తాం. ఐఐహెచ్టి అంటే ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. అంటే చేనేత సంబంధించినటువంటి కోర్సెస్ని ఎవరైతే డిజైన్స్ ఉంటాయో చేనేతలు హ్యాండ్లూమ్లో, అలాంటి ఒక బట్టల సంబంధించిన డిజైన్ కానివ్వండి. ఇప్పుడు మనకి తెలంగాణ విద్యార్థులు ఒడిశా కానీ మరే రాష్ట్రానికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. ఐఐహెచ్టి సంస్థలు ఆ రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఐఐహెచ్టిని ఇక్కడ తెలంగాణకి ఇప్పుడు చేయడం జరిగింది. అలాంటి నేపథ్యంలో ఒక క్వశ్చన్ ఇలా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఎలా అడగడానికి మనకు ఉంటుందంటే, సో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఐఐహెచ్టిని తెలంగాణలో నెలకొల్పడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో నెలకొల్పుతున్నటువంటి భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సో మరి 11వ ఐఐహెచ్టి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి 1 సరైనది, 2 సరైనవి, 3 సరైనవి, 4 సరైనవి అని చెప్పేసి అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. సో లేకపోతే ఐఐహెచ్టి అంటే ఇక్కడంటే మన భారతదేశంలో ఇప్పటివరకు 10 ఉన్నాయి ఐఐహెచ్టీలు. మరి 10వ 10 అయిన తర్వాత ఇప్పుడు మన 11వది మన తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హ్యాండ్లూమ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటామండి. జాతీయ చేనేత సాంకేతిక సంస్థగా దీన్ని మనం పిలుస్తామన్నమాట. ఎందుకోసం అంటే మనకి ఇప్పుడు చేనేత అనేది మనకు సంబంధించినటువంటి తెలంగాణలో మనకి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో మరి చేనేత అనేది ఎంతో పేరుగాంచడం జరిగింది. సిరిసిల్ల ప్రాంతం, సో నారాయణపేట, ఇలా చాలా ప్రాంతాలు కూడా మన తెలంగాణలో చేనేతకు ముడిపడిన సందర్భం మనకు ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో మన అలాంటి క్వశ్చన్స్ అంటే కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, ఇట్లా ఇండైరెక్ట్ కూడా మనకు అడిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అనమాట. ఓకేనండి. ఇది మనం రీజనల్ అఫైర్స్ నేర్చుకోవాలి. సో మరి చాలామందికి ఒక సంబంధించినటువంటి మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏంటా మిస్అండర్స్టాండింగ్ అంటే, సో ఎప్పుడో జూన్ 9 ఉంది కదా మనకి ఎగ్జాము, జూన్ 9, 2024 ఎగ్జామ్ ఉంది కదా, అసలు ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ అవసరమని మస్తు ఉంటుంది అనమాట. సో ఇది చాలా రాంగ్ అండి. ఎందుకోసం అంటే ఇప్పటి నుండి అవసరము. ఎందుకోసం అంటే ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ మనం నేర్చుకుంటే, లేదా 6 months 1 year కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మ్యాగజైన్స్ కొంటున్నాం, లేకపోతే ఇయర్ బుక్ కొంటున్నాం. దీనివల్ల మనకు ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ పైన, ఆ సంబంధించినటువంటి అంశాలపైన, వర్ధమాన అంశాలపైన మనము ఒక లింక్ చేసుకోలేకపోతున్నాము. తద్వారా మనకు ఏమవుతుందంటే ఒక ఇన్ఫర్మేషనే లభ్యమవుతుంది, కానీ ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేసే విధంగా ఉండడం లేదు. ఎవరైతే కరెంట్ అఫైర్స్ని తమ ప్రిపరేషన్, అసలు పోటీ పరీక్షలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది రోజుకు ఒక 1/2 hour లేదా 1 hour ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని ప్రారంభించాలి. తద్వారా మనకి ఏమవుతుందంటే మిగతా సబ్జెక్ట్స్ మన లింక్ అనేది మనకు దొరుకుతున్న సందర్భం మనకు ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు దాదాపు ఎప్పుడు రావచ్చు, జూన్ 9, 2024 మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగితే ఎప్పటి నుండి మన కరెంట్ అఫైర్స్ రావచ్చు అని చెప్పేసి అంటే మనకు సో ఇంపార్టెంట్గా చూడండి ఒకసారి. December 7, 2023 అండి. December 7, 2023 తర్వాత జరిగే కరెంట్ అఫైర్స్ పైన, అంటే ప్రాంతీయ అంశాలు నేను చెప్తున్నాను, ప్రాంతీయ అంశాల్లో మాత్రం December 7, 2023 తర్వాత జరుగుతున్న పరిణామాలపైన మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు సార్ December 7 ఏంటి, అసలుకు ఆ రోజు ఏమైనా మంచి రోజు ఉందా ఏంది అన్నప్పుడు December 7 ఒక సంఘటన మన జరిగింది మన తెలంగాణలో. ఏం జరిగింది December 7 అంటే, సో ఫ్రెండ్స్ మన అందరూ కూడా తెలుసు, ఆ రోజునే మన హైదరాబాదులో లాల్ బహదూర్ స్టేడియంలో సో మరి తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు మనకు ప్రాంతీయ అంశాల్లో చాలా పెద్దపీట వేసే అవకాశం మనకు ఉంటుంది అనమాట. అట్లా మనం నేర్చుకుంటాం. అట్లా ఎప్పటి వరకు నేర్చుకుంటామంటే దాదాపుగా May 2nd or 3rd week వరకు కూడా కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటాం. అంతెందుకు మరి మేలోనే చెప్పొచ్చు కదా కరెంట్ అఫైర్స్, లేదా ఏప్రిల్ చివరి వారంలో చెప్పొచ్చు అంటే కుదరని పని అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సెంట్రల్ ఎగ్జామ్స్ రాయండి, స్టేట్ ఎగ్జామ్స్ రాయండి,
సో ఏ ఎగ్జామ్స్ అనేవి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అంతేకాకుండా ఒక చిన్న చిన్న పాయింట్స్ రూపంలో ఇట్లా వచ్చే పరిస్థితి మనకు లేదు. ఒక కాన్సెప్ట్ ఆధారితంగా అడుగుతున్నాడు, ఒక ఫోకస్డ్గా అడుగుతున్నాడు, ఒక కాంటెంపరీగా చేస్తున్నటువంటి సమాచారం కాబట్టి సో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు డిసెంబర్ ఇట్లా అందుకోసమే ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఈ అంశాన్ని మాత్రం పెద్దపీట వేయండి. అయ్యో మేము గతంలో చాలా ప్రిపేర్ అయ్యామే, 2 గ్రూప్ 1 రాసాం కదా మేము. సో 2 గ్రూప్ 1 రాసాం, అంతేకాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్తోనే మేము మెయిన్స్ ప్రిపరేషన్ కూడా చేస్తున్నాము. మళ్ళీ మేము ప్రిలిమ్స్ చదవాలంటే ఎస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈసారి అయితే పోటీ మనం ఖచ్చితంగా ఎక్కువనే ఉంటుందని చెప్పేసి అంచనా వేయొచ్చు. ఎందుకోసం కారణం ఏంటంటే సో అంచనా వేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది ఇప్పుడు సో మనం చాలామంది కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నాం. మరికొంతమందికి ఈసారి గ్రూప్ 1కి మన లాస్ట్ టైం డిగ్రీ అయిపోయిన వాళ్ళకి మరొకసారికి ఆ విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరొకటి సో ఈ విషయంలో గమనించిన చాలామందికి ఈ మధ్యకాలంలో 9,000 మంది సో అక్కడ జేఎల్ డిఎల్ అక్కడికి వెళ్ళిపోయిన సందర్భం ఉంది. కొందరు ఎస్ఐ కానిస్టేబుల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు గ్రూప్ 1 అనేది ఒక పెద్ద పోస్ట్, ఎప్పుడూ కానీ ఇది నోటిఫికేషన్ రాదు. అందులో 563 పోస్టులకి రావడం అనేది కష్టం కాబట్టి మళ్ళీ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనవచ్చు. అఫ్కోర్స్ కొందరు ట్రై చేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకులాగా ఈ 6 to 8 ప్రోగ్రామ్ ఎవరైతే ఇట్లా వినియోగించుకుంటున్నారో మీరందరూ కూడా ఎంతో కమిటెడ్గా ఈరోజు కాదు ప్రతిరోజు కూడా మన అశోక అకాడమీ ద్వారా సో మనకి 6 to 8 అనే ఒక క్లాస్ అనేది ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. అన్ని సబ్జెక్టులను ఇంట్రడ్యూస్ చేస్తూ అప్ టు మనకి జూన్ వరకు అనమాట. సో ఇలాంటి నేపథ్యం ఇలాంటి క్లాసెస్ ఇంటూ మనం సో మనకి ప్రిలిమ్స్ పైన పట్టు సాధిస్తూనే మెయిన్స్ ప్రిపరేషన్ ఉండాలి తప్ప ఓన్లీ నేను మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తే ఇప్పుడున్న వాటిల్లో మనకు కొంచెం కష్టమండి. కాబట్టి సో మనకి ప్రిలిమ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మా యొక్క అభిప్రాయం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రాంతీయ అంశాలు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మరి December 7, 2023 ఆ రోజు నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు. సో మరి December 7, 2023 సో మరి ఎల్బీ స్టేడియంలో ఒక రేవంత్ రెడ్డి గారు సో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలంగాణకు 2వ ముఖ్యమంత్రి. దాని జరుగుతున్న పరిణామాలు అలాంటి పరిణామాల్లో చూడండి. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని December 28, 2023 నుండి సో January 6, 2023 వరకు కూడా ప్రజాపాలన దరఖాస్తులని తీసుకోవడం జరిగింది. ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలను అమలు దిశలోగా ప్రజల నుండి ఆ విధంగా అప్లికేషన్స్ ఫామ్ తీసుకుంది December 28, 2023. ఇలాంటి నేపథ్యంలో మనం ప్రజాపాలన గురించి మనం వింటాం, కానీ బేసిక్స్లో కాన్సెప్ట్స్లో మనకు చూసినట్లయితే ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమాన్ని December 28, 2023 సో ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అంటారు. December 28, 2023 మరి ప్రజాపాలన కార్యక్రమాన్ని సో ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి మనకు అంటున్న సందర్భం ఉంటుంది. సో మరి ములుగులో ప్రారంభించారా ప్రజాపాలన కార్యక్రమాన్ని, లేకపోతే కొడంగల్లో ప్రారంభించారా, లేకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ములుగులో ప్రారంభించడం జరిగిందా, లేకపోతే కొడంగల్లో ప్రారంభించడం జరిగిందా, లేకపోతే ఒక అబ్దుల్లాపూర్ మెట్ అనే ప్రాంతంలో అబ్దుల్లాపూర్ మెట్ అనే ఒక ప్రాంతంలో అబ్దుల్లాపూర్ మెట్ అనే ఒక ప్రాంతంలో ప్రారంభించబడిందా, అబ్దుల్లాపూర్ మెట్ అనే ప్రాంతంలో ప్రారంభించబడిందా, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మదిరా అనే ప్రాంతంలో ప్రారంభించబడింది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ పర్టికులర్ గమనించండి అన్ని ప్రాంతాల్లో ప్రారంభించబడింది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సో మల్లి భట్టి విక్రమార్క గారు సో మరి ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అన్నప్పుడు ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో మరి December 28, 2023 ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఎక్కడ ప్రారంభించారు? ములుగులో ప్రారంభించారా, కొడంగల్లో ప్రారంభించారా, మదిరలో ప్రారంభించారా, అబ్దుల్లాపూర్ మెట్లో ప్రారంభించారు అన్నప్పుడు ఒకసారి ఆప్షన్స్ని మనం చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకే రైట్ అండి. Jan 6, 2024 అండి. ఓకే రైట్. ఓకేనా. సో కొందరు మదిరా అని చెప్పేసి అంటున్నారు, కొందరు మదిరా అని చెప్పేసి చెప్తున్నారు, కొందరు అబ్దుల్లాపూర్ మెట్ అని చెప్తున్నారు, సో కొడంగల్ అని చెప్తున్నారు, సో ములుగు అని చెప్తున్నారు. ఇవన్నీ ప్రాంతాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇదే అనమాట. జస్ట్ మన ఇక్కడ మిగతా దగ్గర ఆన్లైన్ క్లాసెస్కి మన అశోక ఆన్లైన్ క్లాసెస్కి ఉన్నటువంటి విషయం గమనించినట్లయితే ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆ విధంగా ఇంటరాక్షన్తో ఇట్లా ర్యాపోర్ట్ని ఇష్టపడతాం. అంతేకాకుండా
ఇలా మిమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసే విధంగా ఉంటుంది. సో మరి 90-100 మంది ఆ విధంగా ఇంతమంది హాజరయ్యారు. అందరూ కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్ అండి. సో మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ములుగని, కొడంగల్ అని చెప్పేసి అబ్దుల్లాపూర్ మెట్, మదిర అని చెప్పి ఇస్తున్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సో అబ్దుల్లాపూర్ మెట్ అండి. సో అబ్దుల్లాపూర్ మెట్లో సో దీన్ని ప్రారంభించడం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ అనే ప్రాంతంలో ఇది మనకి హయత్నగర్ దగ్గర మనకి ఇట్లా మనకు ఉంటుంది. సో ఇక్కడ హైదరాబాద్ దగ్గరనే ఉంటుంది. మనకు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలోనే ఈ యొక్క ప్రాంతం ఉంటుంది. ఇది మరి మదిర అనేది ఏంటంటే మల్లు భట్టి విక్రమార్క యొక్క సో మరి ఆ సంబంధించిన నియోజకవర్గం. ఇక్కడ మదిరాలో ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏంటంటే March 1, 2024న సో మరి మొన్న రీసెంట్గా మనం చూసిన గృహజ్యోతి కార్యక్రమం అక్కడే శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చే మరి ఉచిత విద్యుత్ కార్యక్రమానికి March 1, 2024న శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. సో కొడంగల్ అంటే మన అందరికీ తెలుసు అండి. ఇక్కడ కొండారెడ్డి పెళ్ళి కూడా మనకు తెలుసు. మన రేవంత్ రెడ్డి గారి యొక్క సంబంధించినటువంటి మన తెలంగాణ 2వ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క సంబంధించినటువంటి నియోజకవర్గం. సో ములుగు అంటే మనకు మీ అందరికీ తెలుసు. ములుగు నుండి ఎవరు ఒక ప్రజెంట్ అక్కడ ఎవరున్నారు ఎమ్మెల్యే, ఎవరు అక్కడ మంత్రి అయ్యారో సో దాదాపుగా భారతదేశం అంతా తెలుసండి. సో వారి సీతక్క గారు మరి ములుగుకి వాళ్ళు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భం. ఇలా ప్రాంతీయ అంశాలపైన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనుకుంటుందండి. ప్రాంతీయ అంశాలపైన ఇంకా ఇదే ప్రాంతీయ అంశాలను బేస్ చేసుకొని మరికొన్ని క్వశ్చన్స్ మనం చూద్దామండి. మరికొన్ని అంశాలు మనం చూద్దాం. సో ఈ మధ్య కాలంలోనే మరి హైదరాబాద్ కంది అనే ప్రాంతం ఉంటుంది. మనం పటాన్చెరుకి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలోనే ఒక ఐఐటి హైదరాబాద్ కొన్ని నూతన భవనాలకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారు ఐఐటి హైదరాబాద్ నూతన భవనాలకి ప్రారంభోత్సవం జరిగింది. మరి ఐఐటి హైదరాబాద్ అనేది యాక్చువల్గా 2008లోనే ఏర్పాటు అయింది. అయితే ఈ ఐఐటి హైదరాబాద్ నూతన భవనాలకి ప్రారంభోత్సవం చేశారు వర్చువల్ ద్వారా. అయితే ఈ భవనాలకి ఏ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ కార్యక్రమం ద్వారా నిధులు అందడం జరుగుతుందని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ సో మరి పిఎం ఉషా అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క నిధులు అందాయా, లేకపోతే పిఎం రుషా అనే కార్యక్రమం ద్వారా ఈ నిధులు అందడం జరిగిందా, లేకపోతే పిఎం శ్రీ అనే కార్యక్రమం ద్వారా సో ఈ నిధులు అందడం జరిగింది, పిఎం శ్రీ అనే కార్యక్రమం అయ్యాయా, లేకపోతే పిఎం మరి ఒక ముద్ర అనే కార్యక్రమం ద్వారా నిధులు అందాయా అనేది క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి, సింపుల్గా అనిపిస్తుంది, కాన్సెప్ట్ ఆధారితమైన ప్రశ్న. సో ఇక్కడ చూడండి, సో ఇటీవల ఫిబ్రవరి 2024లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లోని కందీలో ఐఐటి హైదరాబాద్ యొక్క నూతన భవనాలకి ప్రారంభోత్సవం చేశారు, ఇనాగ్రేట్ చేశారు. సో మరి ఆ సంబంధించిన ఫండ్ అనేది ఆ నూతన భవనాలకి సో నిధులు అనేది ఏ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా అందాయి? పిఎం ఉషా, పిఎం రూసా, పిఎం శ్రీ అండ్ పిఎం ముద్ర. వన్స్ అగైన్ ఒకసారి మీరు ట్రై చేసే ప్రయత్నం చేయండి, ఇందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. సాయి కిరణ్ గారు అండ్ సంపత్ గారు సో మరి చేస్తున్నారు. రైట్ అండి, వెల్ డన్ అండి. అనిత గారు రైట్ అండి. సో మరి ఇందులో రైట్ చూడండి. సో మరి పిఎం శ్రీ అని చెప్పేసి మనం అంటున్నారు చాలామంది, పిఎం శ్రీ అని. సో ఇక్కడ చూద్దామండి అసలు ఎందుకోసం అంటే అన్నిట్లలో పిఎం ఉంది. సో పిఎం అంటే ఇక్కడ ప్రధానమంత్రి అని మనకు తెలుసు. మరి ఉషా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సో మరి ఉషా అనేది ఏంటంటే ఇక్కడ ఉच्चतर గుర్తుపెట్టుకోండి, ఉच्चतर అండి, ఉच्चतर శిక్షా అభియాన్ అంటారండి. ఉच्चतर శిక్షా అభియాన్, ఉच्चतर శిక్షా అభియాన్ అని చెప్పేసి అంటే మన ఉच्चतर శిక్షా అభియాన్ అనేది ఒకనేది. రూసా అండి, రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్, రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్. పిఎం శ్రీ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అండి, స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అండి. మరి పిఎం ముద్ర మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్స్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటారు, రీఫైనాన్స్ ఏజెన్సీ. ఇప్పుడు మరొకసారి మీ ఆన్సర్ని పునరాలోచిస్తే మనకు కరెక్ట్ అవుతుందండి. చూడండి ఓకేనండి. సో గుడ్ ఈవినింగ్ అండి స్వప్న గారు, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. ఎస్సీ అని చెప్తున్నారు ఆన్సర్, ఓకేనా. శ్రీధర్ గారు 3 అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు మీరు మరొకసారి ఆన్సర్ని మీరు చూడండి. ఐఐటి హైదరాబాద్ అనేది మరి దేని కిందకు వస్తుంది? స్కూల్ కిందకు వస్తుందా, లేకపోతే ఏమవుతుంది? ఇది ఒక ఉచిత శిక్షా అభియాన్ అంటే ఉన్నత విద్యా వ్యవస్థ కిందకు వస్తాయా, ఏమవుతుంది? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ కిందకు వస్తాయా, స్కూల్స్ కిందకు వస్తాయా? ఒకసారి ఆన్సర్స్ని మీరు ఇప్పుడు ఒకసారి మీరు మీరే అనాలిసిస్ చేసుకోండి, ఓకేనా. ఇంతవరకు మీకు డైరెక్ట్గా ఒక అక్రోనిమ్ రూపంలో, ఒక అబ్రివేషన్ రూపంలో
ఇస్తే మీరు వెంటనే అందరూ కూడా పిఎం శ్రీ అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ గమనించండి. సో మరి మై డియర్ గ్రేట్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ది సో మరి తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయబోతున్నటువంటి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. నాకు చాలా వచ్చు అనే ఒక భావనలో ఉంటున్న సందర్భం ఉంది. ఎందుకో సమాచారం అనేది విస్ఫోటనం అవుతుంది సోషల్ మీడియాలో. సో ఇలాంటి నేపథ్యంలో రైట్ ఆన్సర్ పిఎం శ్రీ మాత్రం కాదండి. ఎందుకోసం అంటే అది స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా 14,500 స్కూల్ అని మన భారతదేశంలో ఎంపిక చేయబడేటువంటి 14,500 స్కూళ్ళల్లో అండ్ ప్రొవైడ్ ద ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్ ఒక 14,500 schools across the India. That is the purpose of that is the motto of the objectivity of the PM Shri program recently launched by the central government and PM Shri. And PM Mudra, this is a program for the encourage the micro needs, encourage the loans to the micro needs, micro, small, medium enterprises. అంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి వచ్చింది PM Mudra. ఇది కూడా కాదండి. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఇక్కడ సో మరి గతంలో మనం పిఎం 2018లో దీన్ని పిఎం మనకు రూసాగా పిలిచేవారం. కానీ ఇప్పుడు రూసా పేరు ఏమైందంటే ఉషాగా మారిపోయింది. ఇది ఉచిత శిక్షా అభియాన్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షనే మనకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ అండి. హర్ష గారు గమనించండి, ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్ అండి. అంతే గారు అండ్ సూర్యారెడ్డి గారు కూడా, రోజా గారు చాలామంది కూడా రైట్ ఆన్సర్ ఇస్తున్న సందర్భం. శ్రీనివాస్ గారు గమనించండి, ఇక్కడ రూసా కాదండి, రూసా అనేది పాత పేరు. ఇప్పుడు రూసా కొత్త పేరు వచ్చేసి ద న్యూ నేమ్ ఆఫ్ ది రూసా స్కీమ్ ఈజ్ ఉషా. మనకు ఉషా ఫ్యాన్లు ఉంటాయండి, ఉషా అనే కార్యక్రమం కూడా ఉంటుంది. సో మన ఎండాకాలం మరి ఒకప్పుడు ఉషా ఫ్యాన్లు చాలా ఫేమస్గా ఉండేది. మరి ఇప్పుడు ఉచిత శిక్షా అభియాన్ అంటారు. ఏమన్నా ఉచిత శిక్షా అభియాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రూసా అంటే ఒక గడ్డి కూడా ఉంటుంది. నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో మనకి రూసా అనే ఒక గడ్డి కూడా మనకు దొరుకుతుంది. అది ఒక సంబంధించినటువంటి మెడిసినల్ వాల్యూ ఉన్నట్టు అన్నమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఉషా. ఇప్పుడు దీన్ని బట్టి ఫ్రమ్ దిస్ క్వశ్చన్ మనం ఏమని కన్క్లూడ్ చేయొచ్చు అంటే సో మనం ఇంతవరకు ఇస్తే అందరూ చాలా వరకు రాంగ్ చేసేయడం జరిగింది. ఎప్పుడైతే అబ్రివేషన్స్ వరకు వెళ్ళామో అప్పుడు మనం రైట్ ఆన్సర్ చేయడం జరిగింది. చాలామంది పిఎం శ్రీ అన్నారు. ఎందుకోసం అంటే పిఎం శ్రీ అనేది మౌలిక సదుపాయాలు కల్పన చేస్తాం. బట్ దట్ టైప్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ నాట్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈజ్ ఇన్ ద స్కూల్స్ ఓన్లీ. బట్ ఉషా స్కీమ్ అనేది ఏంటంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అండ్ ఇది ఎవరు చూసుకుంటారంటే దిస్ ఈజ్ లుక్ ఆఫ్టర్ బై ది ఏది చూసుకుంటే యూజీసీ. ఇక్కడ ఉషా అనే కార్యక్రమాన్ని ఎవరి కిందికి ఎవరి పరిధిలోకి వస్తుందంటే యూజీసీ పరిధిలోకి వస్తుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలోకి వస్తుంది అనమాట. సో అలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అబ్రివేషన్స్ వరకు వస్తే మనం వెంటనే ఆన్సర్ చేసాం. కానీ అబ్రివేషన్ పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ చేసాం. కాబట్టి ఎంత నేర్చుకున్నా కూడా మనకి ఎంత వచ్చినది ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్కి ఎంత ఉపయోగపడుతుంది. ఒక మెంటర్ కానీ ఒక గైడ్ కానీ మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా అవసరమండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్తున్నాం ఈరోజు. సో మరి గూగుల్ ఉంది తెలుసుకోవడానికి, లేదా సోషల్ మీడియా వేదికలు చాలా ఉన్నాయి. సో ఎట్ ద సేమ్ టైం సో మీరు ఇలా ఆన్లైన్లో ఇలా ప్రిపరేషన్ కావడం ద్వారా సో మీ ప్రిపరేషన్కి అనేది కొంచెం ర్యాపోర్ట్ అవుతుంది. ఒక మెంటర్తోని, ఒక గైడ్తోని, ఒక టీచర్తోని, ఒక లెక్చరర్తోని. ఎట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే మన తప్పుల్ని మనం ఏం చేస్తున్నామంటే మనం ఓవర్కమ్ చేయడానికి ఉంటుంది. మనం లర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్, తప్పుల నుండి మనం నేర్చుకోవడానికి అవకాశం వస్తుందండి. ఓకేనా. ఆ విషయం గమనించాలి. సో మీరు ఎందుకోసం అంటే దాదాపు 2 or 3 years నుంచి చాలామంది కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ టైంలో మీరు డిసప్పాయింట్ కానవసరం లేదు. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం ఉంది. గత ఒక 1 month నుండి జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ పరంపరలో అంటే పర్టికులర్గా గత ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షల ఫలితాలను ఇచ్చే విధానంలో కానీ వాళ్ళు పొందే విధానంలో కూడా ఒక సంబంధించి ట్రాన్స్పరెన్సీ మనకు నడుస్తున్న సందర్భం కొంచెం కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనం ప్రిపేర్ కావచ్చు. సో ఎంతో కాన్ఫిడెన్స్గా ప్రిపేర్ కావచ్చు. బట్ ద కాన్ఫిడెన్స్ ప్రిపరేషన్తో పాటుగా మనం ప్రశ్నలు కూడా కాన్ఫిడెన్స్గా ఆన్సర్ చేయాలంటే సో ఇది మనకి ఇలాంటి సంబంధించినటువంటి అవసరం అండి. ఓకేనా. ఇక నెక్స్ట్ మనం ఇంకా కొన్ని విషయాలపైన చూసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకా రీజనల్ అఫేర్స్లో అంటే ప్రాంతీయమైనటువంటి అంశాలు రీజనల్ అఫేర్స్లో ఇంకేముంటాయి రీజనల్ అఫేర్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ ప్రాంతీయ అంశాలపైన ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు కానివ్వండి. సో మరి వీటిపైన కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరొక విషయం గమనించాలి. ఇప్పుడు ఓకేనా, గవర్నమెంట్ స్కీమ్స్ అనేది గతంలో ఉన్నాయి నేర్చుకుని కొన్ని మనకు అవసరం వస్తుంది. ఎందుకోసం అంటే కొన్ని మాత్రం ఎక్కువగా ఈ ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ పథకాలపైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పుడు ఇటీవల కాలంలో కొన్ని శ్వేతపత్రాలని అంటే వైట్ పేపర్స్ అని చెప్పేసి అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో సో మరి అక్కడ సుందిలో ఏమైంది, మేడిగడ్డ ఏమైంది, అన్నారం బ్యారేజ్లో ఏమొచ్చినాయి, పగుళ్ళు వచ్చినాయా, మరి ఏంటి అసలు దానికి కారణం ఏంది, ఒక కమిటీలు ఏంది. ఎందుకోసం అంటే ఈ మేడిగడ్డ అంశం పైన
సో మేడిగడ్డలో జరుగుతున్నటువంటి అంశం పైన ఇప్పుడు సో మరి 2-3 కమిటీలు వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఏబీ పాండ్యా కమిటీ ఒకటి వచ్చింది, తర్వాత చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ వచ్చింది, గమనించారా? మరి దానికి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే దీనిపైన మనకు ఒక శ్వేతపత్రం విడుదలైంది. అంతేకాకుండా మన ఎలక్ట్రిసిటీ పైన, విద్యుత్ పైన కూడా, విద్యుత్ వినియోగం పైన దానిపైన కూడా ఒక శ్వేతపత్రాలని విడుదల చేయడం జరిగింది, దానికి సంబంధించిన విషయాలు. అంతేకాకుండా పౌర సరఫరాల శాఖలో జరుగుతున్నటువంటి ఒక ఎంత ఎలాంటి సంబంధించినటువంటి ఒక అప్పులు ఉన్నాయి, ఏమున్నాయి, అలాంటి విషయాలతో పాటుగా ఇంకా వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించి అన్నీ కూడా మనకి అందుబాటులోకి ఉంటున్నాయి. ఆ డేటాని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. అది లేకుండా మనం ప్రిపరేషన్ అనేది చేయకూడదు అనమాట. ఎందుకు? అదొక విషయం. అంటే ఇక్కడ వైట్ పేపర్స్ పైన, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల పైన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే 6,70,80,000 పైన సో మరి అప్పులున్న సందర్భంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంది అసలు, అవి కూడా తెలుసుకోవాల్సిన ఒక తెలంగాణ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక విద్యార్థిగా, ఒక కాబోయే ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా నీకు ఖచ్చితంగా దానిపైన కూడా క్వశ్చన్స్ మనకి అడగడానికి ఉంటాయండి. ఇంకొకటి, మన తెలంగాణ సంబంధించిన విషయాల్లో వార్తల్లో వ్యక్తులు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఖచ్చితమైన క్వశ్చన్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎలాంటి లాస్ట్ టైం గ్రూప్ 1లో కుసులోతు కేశవుల పైన బిట్ వచ్చిందండి. కుసులోతు కేశవుల పైన మనకు బిట్ అనేది వచ్చింది అన్నమాట. కుసులోతు కేశవులు ఒకసారి కామెంట్ చేయండి మై డియర్ గ్రేట్ ఆస్పిరెంట్స్. ఒకసారి ఈవినింగ్ టైంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. ఒక ప్రిపరేషన్ అనేది మనం ఈ రోజులలో ఏదైనా వీడియో వచ్చినా ఏదైనా వచ్చినా కూడా 2-3 నిమిషాల కన్నా ఎక్కువ చూడలేకపోతున్నాం. కానీ జాబ్ అయితే రావాలని కోరుకుంటున్నాం. కానీ సో మరి వివిధ పనులు మనం డిస్టర్బ్ చేస్తున్నాయి. మరి లేకపోతే రేపు ఇప్పుడు ఇట్లా డిస్టర్బ్ అయితే నువ్వు డిస్టర్బ్ కాకూడదు. రేపు కూడా మన నోటిఫికేషన్లో మన రిజల్ట్ మనం డిస్టర్బ్ కావద్దు. మనకంటే ఖచ్చితంగా ఒక 2 అవర్స్ క్లాస్ ఉన్నప్పుడు, ఒక 3 అవర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయొచ్చు. ఏదో దగ్గర ఒక బిట్ మనకు దొరుకుతూ ఉంటుంది తెలుసా. కాబట్టి ఆ పేషెన్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు కామెంట్ చేయండి కుసులోతు కేశవుల పైన. సో ఎవరు అసలు ఇక్కడ మీరు కుసులోతు కేశవులు అనే వ్యక్తి సో మరి తెలంగాణకు చెందిన వారు, ఒక వార్తల్లో వ్యక్తులుగా ఉన్నాడు. మరి లాస్ట్ టైం గ్రూప్ 1లో అడగడం జరిగింది. మరి కుసులోతు కేశవులు ఒక వెరీ గుడ్ అండి జ్యోతి గారు. సో రైట్ ఆన్సర్ మీరు చెప్పింది ఏంటంటే ఇస్టా. మరి ఇస్టా అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటామండి. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘమే ఇస్టా అండి. సో వెళ్ళండి ఇస్టా. మరి ఈ నేపథ్యంలో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోయినసారి కుసులోతు కేశవులు, మళ్ళీ కుసులోతు కేశవులు ఉన్నాడు. దీనిపైన మనం అప్డేటెడ్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది వార్తల్లో వ్యక్తుల్లాగా. ఎలా అంటే మరి కుసులోతు కేశవులు సో సంబంధించినటువంటి విషయంలో ఇస్టా ఇలా అడుగుతాడు అనమాట. ఇస్టా సంబంధించిన ఒక ఆప్షన్స్ మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు ఆ విధంగా ఆన్సర్ చేయండి. ఒక క్వశ్చన్ ఇస్తాను. సో ఇస్టా సంబంధించినటువంటి బాగా గమనించండి. ఇస్టా చూడండి, ఇస్టాకి అధ్యక్షుడు డైరెక్ట్ క్వశ్చన్. ఇస్టా వార్షిక సమావేశాలు లేదా ఇస్టా సంబంధించినటువంటి కార్యనిర్వాహక సమావేశాలు అంటారు. అంటే ఎగ్జిక్యూటివ్ సమావేశాలు ఒకనంటారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో ఇస్టా కార్యనిర్వాహక సమావేశాలు ఫిబ్రవరి 2024లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగాయని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చి ఒక స్టేట్మెంట్. తర్వాత ఇస్టా సంబంధించినటువంటి ఒక శతాబ్ది ఉత్సవాలు, అంటే ఇస్టా ఏర్పాటు చేయబడి ఒక శతాబ్దం అవుతున్న సందర్భంలో అంటే శతాబ్ది ఉత్సవాలు మరి ఎక్కడ నిర్వహించబోతున్నారని చెప్పేసి అంటే ఇస్టా శతాబ్ది ఉత్సవాలు సో భారతదేశంలో నిర్వహించబోతున్నారు 2024లో అని చెప్పేసి నిర్వహించబోతున్నారు, విల్ బీ కండక్టెడ్ అని ఇచ్చారు. అలాంటప్పుడు ఇలా మన క్వశ్చన్ వస్తున్న సందర్భం ఎలా అంటే ఇట్లా ఏబిసిడి ఆప్షన్ మనకి ఇచ్చినప్పుడు, ఏబిసిడి ఆప్షన్ ఇచ్చినప్పుడు 1 సరైంది, 2 సరైంది, 1, 2 సో సరైనవి, 1, 2 సరైనవి, లేదా 1, 2 సరైనవి కావని చెప్పేసి అన్నప్పుడు ఒకసారి ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, అంటే ఈ క్రింది స్టేట్మెంట్స్ని మనం చదవండి, ఇందులో ఒక సరైనవి చెప్పండి అని చెప్పేసి ఉందన్నమాట. ఇస్టా కార్యనిర్వాహక సమావేశాలు ఫిబ్రవరి 2024లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగాయి. ఇస్టా శతాబ్ది ఉత్సవాలు 2024లో భారత్ నిర్వహించబోతుంది. మళ్ళీ ఇందులో స్టేట్మెంట్స్లో 1 సరైంది, 2 సరైంది, 3 ఇట్లా లేదా 1, 2 సరైనవి, లేకపోతే 1 మరియు 2 సరైనవి కావనిచ్చారు. ఒకసారి ఎవరైతే పాల్గొన్నారో సో వాళ్ళందరూ కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. వెరీ గుడ్ అండి. కొందరు 1, 2 సరైనవి ఇస్తున్నారు. చాలామంది కూడా సి ఆప్షన్ సరైన సార్ అని చెప్పేసి చెప్తున్నారు. సి ఆప్షన్ వైపు 2 కూడా సరైనవి అని చెప్పేసి అంటున్నారు. వెళ్ళారండి, వెరీ నైస్ అండి. సో రైట్ ఆన్సర్ అండి ఇక్కడ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనండి. ఇది మన
ఫిబ్రవరి 2024లో ఇస్టా కార్యనిర్వాహక సమావేశాలు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరెస్లో నిర్వహించారు, అయిపోయింది. బట్ ఇస్టా శతాబ్ది ఉత్సవాలు భారత్లో కాదండి, ఎక్కడ నిర్వహిస్తున్నారంటే బ్రిటన్లో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ, సో ఇక్కడ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ మాత్రమే సరైంది. చూడండి, ఇలా మనకి అలాంటి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది స్టేట్మెంట్స్ విషయంలో. సో ఇన్డెప్త్గా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇస్టా అంటే ఏంటి, ఆ సమావేశాల పైన మరి కుసులోతు కేశవులు గారు, హన్మకొండకు చెందిన కుసులోతు కేశవులు గారు ఇటీవల కాలంలో నేషనల్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ కూడా చైర్మన్గా నియమితులు కావడం జరిగింది కుసులోతు కేశవులు. ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి వార్తల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పర్సన్స్ ఇన్ ద న్యూస్, సో వాటిపైన కూడా మనం నేర్చుకుంటాం. ఇంకొక విషయం మనం చూడాలి, ఇంకా ప్రాంతీయ సంబంధించిన విషయాల్లో మరొక అంశం ఉంది. ఏంటి అంటే ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి సదస్సులండి, హైదరాబాద్లో జరిగినటువంటి సదస్సుల పైన కూడా నేర్చుకుంటామండి. హైదరాబాద్లో జరిగిన సదస్సులు. సో మరి హైదరాబాద్లో జరిగిన సదస్సుల పైన ఇప్పుడు ఈ మధ్యనే ఫిబ్రవరిలోనే హైదరాబాద్లో బాగా గమనించండి, హైదరాబాద్లో 21వ బయో ఆసియా సదస్సు జరిగిందండి. 21st బయో ఏసీ సమిట్, 21st బయో ఏసీ సమిట్ అండి. 21వ బయో ఏసీ సదస్సు జరిగింది 2024 ఫిబ్రవరిలో. మరి 21వ బయో ఏసీ సదస్సు యొక్క ప్రాధాన్యత ఏంటి, ఓకేనా? అంతేకాకుండా ఈ 21వ బయో ఏసీ సదస్సు సందర్భంగా I4RC అనే ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. లైఫ్ సైన్సెస్ పైన మరింతగా పరిశోధన చేయడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా లైఫ్ సైన్సెస్ పైన స్టడీ చేయడానికి, బయాలజికల్ సైన్సెస్ పైన స్టడీ చేయడానికి, ఆరోగ్య రంగంలో స్టడీ చేయడానికి I4RC సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. I4RC సెంటర్. అలాంటప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఈ బయో ఏసీ సదస్సులో అమెరికా దేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్తకి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఇచ్చారండి. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఇచ్చారు. మరి 2024 సంవత్సరానికి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎవరికి ఎంపిక కావడం జరిగింది. సో అలాంటి విషయాలు కూడా మన రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, ఇదన్నమాట మెయిన్గా. సో దీంతో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలపైన, అంటే గవర్నమెంట్స్ ముందే చెప్పుకున్న గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, శ్వేతపత్రాలపైన, వార్తల వ్యక్తులపైన, సదస్సులపైన, మరి తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి సో రేవంత్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. జనవరి 2024లో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కావడం జరిగింది. అలాంటప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి ఇతివృత్తమైంది, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఇలాంటి సంబంధించినటువంటి వాటి వివరాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈరోజు I4RC సెంటర్ వచ్చిందంటే ఇప్పుడు అది దాన్ని మన హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. I4RC సెంటర్ అంటే అది సో మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెంటర్ అని చెప్పేసి అంటారు. 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెంటర్, దానికి సంబంధించిన మొత్తం విశేషాలు మనం నేర్చుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అంశమనిగా రీజనల్ అఫైర్స్లో నేర్చుకున్న తర్వాత రాష్ట్ర మంత్రిమండలి పైన కూడా, తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి విషయం పైన కూడా డిస్కస్ చేసుకోవాలి. ఒక్కోసారి ఎందుకోసం అంటే అంతర్జాతీయ పరంగా ఎన్నో నేర్చుకుంటాం. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిలో దేవాదాయ శాఖ మంత్రి ఎవరని డైరెక్ట్ ఒక్కోసారి చిన్న క్వశ్చన్ కూడా అడుగుతాడు. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ ఎండోమెంట్ మినిస్టర్, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎవరు అంటారు. సో అయ్యో నేను గ్రూప్ 1 చదువుతున్నాం కదా, మేము ఈ స్థాయిలో జరగలేదే, ఇలా వచ్చింది, ఇది గ్రూప్ 1 క్వశ్చన్ కాదండి ఇది అని మనం మళ్ళీ ధర్నా చేయడానికి వీల్లేదు. సో అవి రాకూడదని మనం మనసారా కోరుకుందాం. సో రావని కూడా ఆశించవచ్చు అనమాట ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితిలో. కాబట్టి ఇందుకోసం గతంలో జరిగినటువంటి ఏదైతే మనకి గుణపాఠం ఉందో దాని ఒక పాఠాలను గుణపాఠాలు తీసుకొని ఖచ్చితమైన మార్పు మన యొక్క పరీక్షల్లో వస్తుందని మనం ఆశించవచ్చు. ఇలాంటి నేపథ్యంలో సో మరి తెలంగాణ స్టేట్ ఎండోమెంట్ మినిస్టర్ మరి దేవాదాయ శాఖ మంత్రికి ఎవరున్నారని చెప్పేసి అంటే సో మరి కామెంట్ చేయండి ఒకసారి ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో. సో ఎవరైతే ఇలా కామెంట్ చేస్తారో, ఎవరైతే ఒక టీచర్ చెప్తున్నప్పుడు, ఒక లెక్చరర్ చెప్తున్నప్పుడు సో వెంటనే స్పందిస్తారు చూడండి, వాళ్ళు ఈజీగా జాబులు వస్తున్నాయి. ఎందుకోసం అంటే ఇక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఒక జాబ్ రావాలనే ఆకాంక్ష అనేది ఆ కామెంట్లోనే తెలుస్తుందండి.
అర్థమవుతుంది. ఏదో ప్రిపేర్ అయినామంటే ప్రిపేర్ అయినాం కాదండి, ఇన్వాల్వ్మెంట్తో ప్రిపేర్ కావడం, 100% కాన్సన్ట్రేషన్తో ప్రిపేర్ కావడం మనకు చాలా ఇంపార్టెంట్. ఉన్న కొద్దిపాటి టైం అయినా అట్లా చేసుకోండి. ఒక ఎందుకోసం అంటే గత 1 వీక్ నుండి మనం పేపర్ చూస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది, మస్తు ఖుషి అవుతుంది. ఎందుకోసం అంటే ఒక్కొక్కరికి పీజీడీ జాబులు వస్తున్నాయి, డీజీటీ జాబులు వస్తున్నాయి, జేఎల్ జాబులు. ఒక్కరికే ఒక 3-4 జాబులు 5 జాబులు వచ్చినాయి. మొన్నటి వరకు అయితే జాబులు లేక ఇబ్బంది అవుతున్న సందర్భంలో ఒకనా వాళ్ళు కొందరైతే డెలివరీ బాయ్ కూడా ఒక స్విగ్గీలోను జొమాటోలో ఇక్కడ పనిచేసి ఒక డెలివరీ బాయ్ కూడా గురుకులం జాబ్లో 2 జాబులు వచ్చాయి, 3 జాబులు వచ్చాయి. లేదా ఒక సమాజ హోటల్ తన సొంత హోటల్ నిర్వహిస్తున్నటువంటి, చిన్న బండి పైన నిర్వహిస్తున్నటువంటి ఒక మేడం కూడా ఇట్లా మనకి ఉద్యోగాలు వస్తున్న సందర్భం. వాళ్ళందరూ కూడా ఎలా విజేత అయ్యారు అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు దొరికిన టైంలోనే 100% వాళ్ళు ఏం చేశారంటే క్లాసెస్ విన్నారు, పాల్గొన్నారు, కాబట్టి వాళ్ళు అయ్యారు. కాబట్టి మీరు కూడా మనకు ఒక టైం మనకు ఉంది దాదాపుగా. ఇప్పుడు మార్చిలో వచ్చింది, దాదాపు ఈరోజు మార్చి 3 అవుతుంది. మార్చి 3 మరి ఇంకా దాదాపు ఒక 100 డేస్లో, విదిన్ ద 100 డేస్ లోపలనే మనకి 100 డేస్ అంటే మనకు ఒక జూన్ 9 అంటే జూన్లో మనం ఎక్కువ డేట్స్ని ప్రిపరేషన్కి కేటాయించాం. కాబట్టి ఇక్కడ ఈ 3 మంత్స్ అనేది చాలా క్రియాశీలకంగా కాబోతుంది. కాబట్టి మీరు కూడా ఒక సిస్టమేటిక్గా జరగబోతున్నటువంటి పరీక్షల్లో భాగస్వామ్య జాబులు సాధించాలని కోరుకుంటున్నాం. చాలామంది కూడా పేరు పైన ప్రతి ఒక్కరు కూడా, కొందరు సురేఖ అని చెప్పేసి కొండా సురేఖ గారని అందరూ కూడా ఇస్తున్నటువంటి సమాచారం రియల్గా అండి. చాలా రైట్ ఆన్సర్. దేవాదాయ శాఖ మంత్రుల పైన, నియోజకవర్గాల పైన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే తెలంగాణలో చిన్న వయసులోనే కొందరు ఎమ్మెల్యేలు అయ్యారు. మరి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకి ఎంతమంది మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారంటారు. ఒకసారి మనం అందరినీ చూస్తుంటాం, కొందరే మనకు కనబడుతూ ఉంటారు. ఇప్పుడు యశస్విని రెడ్డి గారు కానివ్వండి, లేదా పర్ణికారెడ్డి కానివ్వండి, సురేఖ గారు కానివ్వండి, లేకపోతే మనకు సీతక్క గారి కొందరే మహిళలు ఆ విధంగా ఎమ్మెల్యేలు మనకు కనబడుతున్నారు. బట్ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు కలరని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఎలా చేయగలుగుతారు? ఇవన్నీ కూడా మీ యొక్క ప్రిపరేషన్ చాలా సులభతరం చేయడానికి ఇవన్నీ కూడా మీకు బిట్స్ రూపంలో మన అశోక్ అకాడమీ ద్వారా ఇవ్వబోతున్నాం. ఎవ్రీ వీక్ ఒకసారి జరుగుతున్నటువంటి చూడండి, విజేంద్ర గారు వెంటనే స్పందించారు. ఎవ్రీ వీక్ మనకు ఒక కరెంట్ అఫైర్ క్లాస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా, ఒక అంశాలతో పాటుగా, ఒక ఇష్యూస్తో పాటుగా 5 or 10 క్వశ్చన్స్ని ఒక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తరహాలో, అంటే గతంలో ప్రీవియస్ పేపర్లో గత 2 సార్లు గ్రూప్ 1 అనేది జరిగింది మనకు ప్రిలిమ్స్ పేపర్. దానిని చూసుకొని ఇప్పుడు మళ్ళీ ఎలా రాబోతున్నాయి, ఇప్పుడు ఎలా రాబోతున్నాయి అనే అంశం అండి. గుర్తుపెట్టుకోండి ఇది. 2022లో ఒకసారి రాసాం October 16, మళ్ళీ 2023లో కూడా ఒక సంబంధించినటువంటి 2023లో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసాం. ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 35, 38, 40 క్వశ్చన్స్ వచ్చినాయండి. అలాంటప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా రాబోతాయి రేపు జూన్ 9కి అనే విధంగా మీకు ఆ విధంగా ఉంటుంది. జస్ట్ మీరు ఈ ప్రిపరేషన్లో భాగంగా అండి ఖచ్చితంగా మీకు అంటే మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనుకోండి, మీరు ప్రిలిమ్స్ మనకి ఒక మంచి మార్క్స్ని కరెంట్ అఫైర్స్లో సాధించే దిశగా మేము మీకు ఒక నమ్మకాన్ని, భరోసాని ఇస్తున్నామండి. మరి ఓకేనండి, రైట్ అండి. అది తప్ప ఒప్ప తర్వాత విషయం అండి. పార్టిసిపేట్ చేయడమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనం నేర్చుకుంటున్నప్పుడు, ఒక అంశంపై నేర్చుకుంటున్నప్పుడు గెలిచినమా ఓడినమా కాదు, ఆడినమా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఓడిపోతున్నామా, డిఫీట్ అవుతున్నామా, లేకపోతే సక్సెస్ అవుతున్నాం కాదు, ఆడుతున్నావా లేదా మనకి ఇంపార్టెంట్. ఆడేవాళ్ళు ఎప్పుడైనా నేర్చుకుంటారు, నేర్చుకొని ఖచ్చితంగా విజేతలు అవుతారు. మీరందరూ కూడా అలా కావాలని మనసారా కోరుకుంటున్నాం. ఇలా ప్రాంతీయ అంశాలపైన ఇలా ఉంటుంది. ఒకసారి జాతీయ అంశాలపైన కూడా ఉంది. జాతీయ అంశాలపైన మరి జాతీయ అంశాలపైన ఎలాంటి ప్రిపరేషన్ మనం చేయొచ్చు, జాతీయ అంశాలని చెప్పేసి అంటాం. మరి జాతీయ అంశాలు నేషనల్ అఫైర్స్ పైన. ఫ్రెండ్స్ గమనించడానికి నేషనల్ అఫైర్స్ పైన ఏముంటుంది, నేషనల్ అఫైర్స్ పైన మనకి స్టేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల పైన మనకు ఉంటుంది. మనం గమనించండి, ఇప్పుడు ఒక వార్తల్లో ప్రదేశాలు ఉండొచ్చు, వార్తల్లో వ్యక్తులు ఉండొచ్చు, లేకపోతే జిఐ ట్యాగ్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనకు చూడండి, మన హైదరాబాద్కు చెందినటువంటి లక్కా గాజులకి మనకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది, లక్కా గాజులకి. మరి లక్కా గాజులు మనకు హైదరాబాద్లో జిఐ ట్యాగ్ వచ్చింది. మరి ఈ జిఐ ట్యాగ్ని ఎవరు అప్లై చేశారు? ఆ సంస్థ పేరు ఏం పేరు? లక్కా గాజులతో కలుపుకొని, ఈ లక్కా బ్యాంగిల్స్తో కలుపుకొని మరి
మన మన తెలంగాణ రాష్ట్రంలో జిఐ ట్యాగ్ సంఖ్య ఎంతకు చేరింది, అలాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఇదే కాదు, ఒక్కోసారి స్టేట్మెంట్స్ ఇలా ఇవ్వచ్చు, లక్కా గాజుల పని ఇవ్వచ్చు, ఒక జాతీయ అంశంగా లక్కా గాజులు ఇవ్వచ్చు. లేకపోతే ఇటీవల కాలంలో ఒకటే రాష్ట్రంలో 12 జిఐ ట్యాగులు ఇచ్చారు. ఇటీవల కాలంలో ఒకటే రాష్ట్రంలో ఒకటే రోజున 18 జిఐ ట్యాగులు ఇచ్చారు. అలా ఇచ్చి ఇలా సంబంధించినటువంటి విషయాలు మనం అడగవచ్చు. ఓకే, నేను వెళ్ళానండి, చాలామంది కూడా ఇస్తున్న సందర్భం ఉంది. 17 ఒక జిఐ ట్యాగ్, 17th జిఐ ట్యాగ్ ఇన్ తెలంగాణ వచ్చేసి ఇక్కడ లక్కా గాజులు అండి. లక్కా గాజులు 17th జిఐ ట్యాగ్ పొందినటువంటి ఒక ప్రోడక్ట్. దానికన్నా ముందు తాండూరు కందిపప్పు, తాండూరు రెడ్ గ్రామ్ అనేది జిఐ ట్యాగ్ అనేది పొందడం జరిగిందండి, వెళ్ళానండి. మరి లక్కా గాజులు కాకుండా ఇప్పుడు ఇటీవల కాలంలో మరి ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఒక జిఐ ప్రొడక్ట్స్కి ఒకటే రోజున 12 జిఐ ట్యాగులు వచ్చినాయని చెప్పేసి అన్నట్టు. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఉత్పత్తులకి 18 జిఐ ట్యాగులు వచ్చినాయి. ఇలాంటి అన్ని అంశాలు కూడా మన రెగ్యులర్ క్లాసెస్లో ఖచ్చితంగా ఒక 1 year కరెంట్ అఫైర్స్, ఓకేనా, 1 year కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తూ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ 1 year కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తూ లాస్ట్ 6 months పైన ఈ యొక్క డిసెంబర్ నుండి మే వరకు జరిగే కరెంట్ అఫైర్స్ పైన మరింతగా ఫోకస్డ్గా ఇస్తూ మిమ్మల్ని మంచి మార్కుల దిశగా ఖచ్చితంగా మనకు కృషి జరుగుతుందండి. సాధన గారు చెప్తున్నారు తమిళనాడులో కావచ్చు అంటున్నారు 12 జిఐ ట్యాగ్స్, కాదండి తమిళనాడులో కాదు, అరుణాచల్ ప్రదేశ్ ప్రొడక్ట్స్కి ఇటీవల 12 జిఐ ట్యాగ్స్ వచ్చినాయి, ఒకటే రోజున ప్రకటించారు. 18 జిఐ ట్యాగ్ని ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రకటించడం జరిగిందనమాట. చూసారా, ప్రతి క్షణం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో నేర్చుకునే విధంగా క్లాసెస్ అనేది మనకు ఉంటాయి. ఇంకా జాతీయ అంశాల్లో ఇంకా ఏమైనా ఇవ్వచ్చా అంటే ఇంకా మనకు చాలా ఉన్నాయండి భారత్ జాతీయ అంశాలపైన మనం చూసినట్లయితే ఈరోజు ఎన్నో కరెంట్ పాలిటీ సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇలా జాతీయ అంశాల కిందకు వస్తున్న సందర్భం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని కమిటీలు కానివ్వండి, కమిషన్లు కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలపైన విశేషాలపైన కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి జాతీయ అంశాల కిందకు వస్తాయి. ఇప్పుడు జాతీయ అంశాలు మీరు చూడండి, ఇప్పుడు లాల్దు హోమా, లాల్దు హోమా గురించి మీరు గమనించండి. లాల్దు హోమా పైన ఎలాంటి మన క్వశ్చన్స్ మనకు రావడానికి ఉంటుంది. ఒకసారి మీ క్వశ్చన్ చేస్తారు, ఒక్కసారి మీరు ఒక ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. లాల్దు హోమా ఇటీవల వార్తలు ఉన్నారు, అతని గురించి లాల్దు హోమా ఇటీవల వార్తలు ఉన్నారు, ఇతని గురించి సరికానిది ఏంది అంటాడు, సరికానిది అంటాడు, సరికాంది లాల్దు హోమా గురించి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద లాల్దు హోమా, లాల్దు హోమా గురించి సరికానిది అంటాడు. లాల్దు హోమా ఇటీవల కాలంలో మిజోరంకి ముఖ్యమంత్రిగా, మిజోరం సీఎంగా నియమితులు కావడం జరిగింది, కావడం జరిగిందండి లాల్దు హోమా. లాల్దు హోమా జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీకి చెందినవారు, మరి లాల్దు హోమా జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీకి చెందినవారు లాల్దు హోమా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ గుర్తు వచ్చేసి మనకి ఏంటంటే టోపీ. టోపీ అనేది జోరామ్ పీపుల్స్ పార్టీ గుర్తు. అండ్ లాల్దు హోమా ఈ సంబంధించినటువంటి ఒక మాజీ ఐఏఎస్ అధికారి మిజోరం ముఖ్యమంత్రి కావడం జరిగిందని ఇచ్చారు. ఇందులో మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నవారు స్కిప్ కాకండి, చూసే ప్రయత్నం చేయండి, ఓపికతో చూడండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా పని చేస్తేనే చూడండి, బట్ లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావండి. మేమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకోసం ఎప్పుడో 2011లో గ్రూప్ 1 రాస్తే మళ్ళీ ఎంత టైం పట్టిందంటే దాదాపుగా చాలా టైం పట్టిందండి మళ్ళీ రాయడానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల నిర్లక్ష్యం చేయకండి, లక్ష్యాన్ని ఖచ్చితంగా లక్ష్యంగా వైపు చూడండి. మరి లాల్దు హోమా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు, ఇన్కరెక్ట్ అండి. కొందరు అంటున్నారు ఆల్ సార్ అంటున్నారు, ఇక్కడ ఆల్ కరెక్ట్ అంటున్నారండి ఇక్కడ. ఆల్ కరెక్ట్ అన్నప్పుడు క్వశ్చన్ ఎట్లా ఫామ్ అవుతాయండి మై డియర్ ఫ్రెండ్స్? ఒకసారి ప్రేమ్ గారు, ఆల్ కరెక్ట్ అన్నప్పుడు ఎలా క్వశ్చన్ అవుతుంది? అనిత గారు గమనించండి, ఆల్ కరెక్ట్ అవుతున్నప్పుడు ఎలా క్వశ్చన్ ఫామ్ అవుతుంది? ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేస్తామండి వెంటనే మనం. ఎవరైతే మనకున్న విషయం ఏంటంటే పక్కోళ్ళని అండర్ ఎస్టిమేట్ చేస్తాం, పేపర్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాము, అదేనండి. దానివల్ల కూడా మనం దగ్గరకు వచ్చిన జాబ్స్ని ఆ విధంగా మిస్ చేస్తున్న సందర్భం ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. క్వశ్చన్ ఫార్మేషన్ అలా తప్పేం లేదని అలా. ఓకేనా? మై డియర్ గ్రేట్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ది తెలంగాణ గ్రూప్ అని ఒకసారి గమనించండి. ఆల్ కరెక్ట్ కాదండి, అలా ఇన్కరెక్ట్గా అనుకోమని చెప్పారు. మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ప్రశ్నకు ఆన్సర్ చేయాలి తప్ప ప్రశ్న ఎట్లొచ్చింది, ప్రశ్న యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, అది మీకు అవసరం లేదని నా అభిప్రాయం అండి. ఓకేనా?
ఓకేనా, నో ప్రాబ్లం అండి అనిత గారు, నో ప్రాబ్లం అండి. సో కొందరు సారీస్ ఓకే ఐపీఎస్ మేబీ 4 అంటున్నారు. ఎస్ అది అండి, అది మేబీ 4 అది దట్ టైప్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ అనమాట వీ నీడ్. అలాంటి కాన్ఫిడెన్స్ మనకు అవసరం. ఇది కావచ్చు అనుకోవాలి. ప్రశ్నని మనం విశ్లేషణ చేయకూడదు. ఓకేనా, ప్రశ్నని ప్రశ్నలాగా చూసి ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మిజోరంకు కొత్త ముఖ్యమంత్రి అండి, రైట్ స్టేట్మెంట్. ఇతను జెడ్పీఎం అంటే జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అండి. జెడ్పీఎం అంటే జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్ అండి. సో గుర్తొచ్చేసి టోపీ. బట్ ఇతను మాజీ ఐఏఎస్ అధికారి కాదండి, మాజీ ఐపీఎస్ అధికారి. సో మన వాళ్ళు చాలామంది కామెంట్ చేశారు. సో ఇక్కడ 4th ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏదండి ఇక్కడ 4 అండి. ఆన్సర్ వచ్చేసి 4 అండి. సారీ, ఛాన్సెస్ ఉంటాయండి అలాంటిది. ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగిన నేపథ్యం ఉంటుంది కాబట్టి అలా ఆన్సర్స్ మనం చేస్తున్నాం సందర్భం. ఇలా జాతీయ అంశాలపైన చూసుకుంటాం, రాష్ట్రాలపైన సమాచారం చూసుకుంటాం, రాష్ట్రాలు జరుగుతున్న పరిణామాలపైన మనం చూసుకుంటాం, పొలిటికల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటాం. ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. ఒకటి అజిత్ పవార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శరద్ పవార్ అంటే వాళ్ళ పార్టీ. అలాంటప్పుడు పార్టీల గుర్తులు ఏంటి, అలాంటి సంబంధించిన విషయాలు మనం చూసుకుంటాం. ఇక రాష్ట్రాల సమాచారంలో ఇప్పుడు వంతార ఈ మధ్యకాలంలో చాలా పేరు వినబడుతుంది. వంతార అనేది ఇంపార్టెన్స్ ఏంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వంతార ఇటీవల కాలంలో బాగా వార్తలు ఉంది. వంతార అని చెప్పేసి అంటారు. అసలు వంతార అంటే ఏంటి, అసలు వంతార అనే ప్రాంతం ఎందుకు మనకి న్యూస్లో వచ్చింది. ఓకేనా, ఇటీవల కాలంలో మరి సో మెలనోక్లోమిస్ ద్రౌపది అని చెప్పేసి ఒక సంబంధించిన జీవి అవి ఒక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక సేవలకు గుర్తుగా సో మెలనోక్లోమిస్ ద్రౌపది అని చెప్పేసి ఒక జీవికి పేరు పెట్టారు. ఆ జీవి ఎక్కడ దొరికింది, ఆ సంబంధించిన ఎవరు పేరు పెట్టారు, ఆ సంస్థ ఏ సంస్థ పేరు పెట్టిందంటే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దానికి ప్రజెంట్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు. సో అలాంటి విషయాలు మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటున్న సందర్భం మనకు ఉంటుందండి. సో అది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా, సో మరి ఇక్కడ మరి మెలనోక్లోమిస్ ద్రౌపది అనే పేరు పెట్టడం జరిగింది ఒక జీవికి, అది ఎక్కడ ఉంది. ఇలాంటి సంబంధించినటువంటి జాతీయ అంశాల్లో మనకు చెప్పుకోవడానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా మనకి ఒక 5 to 8 బిట్స్ కూడా మనకి జాతీయ అంశాలు వస్తున్నటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి సో ఆ నేపథ్యాన్ని కూడా సో మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఈ జాతీయ అంశాలలో మనకి ఇక్కడ ఇక్కడ అపాయింట్మెంట్స్లో కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు వస్తుంది. ఈ తర్వాత మనకి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో పోటీ పరీక్షల్లో ఎక్కువగా వస్తున్నటువంటి అంశం ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన, ఇంటర్నేషనల్ అఫైర్స్ పైన. మనం తెలుసుకోవాల్సింది ఒకటే విషయం చూడండి, ఇంటర్నేషనల్ అని ఒకటి ఇచ్చాడు అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి ఇచ్చారు. ఒక 5 minutes మీకు వినండి, ఒక మంచి క్లారిటీ మీకు దొరుకుతుంది. ఒక 5 minutes వినండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఇచ్చాడు. అండ్ ఈవెంట్స్ ఏంటో ఇది చూద్దామండి. ఇది చాలా వరకు ఇది ఎంత అవుతుందంటే సో చాలా ఓకేనా. ఇంటర్నేషనల్ అండి, ఎస్ ఇంటర్నేషనల్ ఓకేనండి, రైట్ అండి. సో ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ అంటాం. ఇవి యాక్చువల్గా ఇంటర్లింక్గా మనం చెప్పుకోవచ్చు అండి. అంతర్జాతీయం అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలు అండి, అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ సంఘటనలు, అంతర్జాతీయ సంఘటనలు అండి. సో మరి అంతర్జాతీయంలో అంటే ఇవన్నీ రిలేటెడ్ అండి. యాక్చువల్గా అంతర్జాతీయంలో ఏముంటాయి, అంతర్జాతీయ సంబంధాల్లో ఏముంటాయి, అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఐక్యరాజ్య సమితి అంటే ఏంది, లేదా సార్క్ అంటే ఏంది, సార్క్లో ఉన్న విషయం ఏంది. ఈ మధ్యకాలంలో బ్రిక్స్ ఉంది, బ్రిక్స్లో కొత్తగా ఏ దేశాలు చేరాయి. సో ఈ మధ్యకాలంలో G33 అనేది మనకు న్యూస్లో ఉంది. మనకి ఏం తెలుసు అంటే G4 తెలుసు, G5 తెలుసు, G7 తెలుసు, G20 తెలుసు, G77 తెలుసు. మరి కొత్తగా వచ్చినటువంటి G33 ఏంటి, కొత్తగా ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్నటువంటి క్వాడ్ ఏంటి, I2U2 ఏంటి. మరి ఇటీవల కాలంలో భారత్ బిమ్స్టెక్ అనే కూటమికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, దాని నేపథ్యం ఏంటి. ఇటీవల కాలంలో మనము యునెస్కో మనకు వార్తల్లో ఉంటే దాని నేపథ్యం ఏంటి అంటే
సంస్థల గురించి బాగా గమనించండి. ఇక్కడ సంస్థల గురించి నేర్చుకోవడం అనేది, ఆ సదస్సుల గురించి నేర్చుకోవడం అనేది అంతర్జాతీయం కిందకి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బాగా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఈ మధ్య కాలంలో అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ హమాస్ క్రైస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఒక యుద్ధం స్టార్ట్ అయింది. హమాస్ సంస్థ ఇజ్రాయెల్ పైన దాడి జరిపింది. మరి హమాస్ సంస్థ ఇజ్రాయెల్ పైన దాడి జరిపినప్పుడు అక్కడ మన భారతీయులు ఎంతోమంది చిక్కుకున్నారు. మన భారతీయులు చిక్కున్నప్పుడు మన భారతదేశం అక్కడ భారతీయులు వాళ్ళు చిక్కుంటే మన భారతదేశం అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడానికి టు ఎవాక్యుయేట్ అవర్ ఇండియన్స్ అనమాట ఫ్రమ్ ది ఇజ్రాయెల్ టు ఇండియా. సో ఎలాంటి ఆపరేషన్ చేసింది? వీటిని మనం ఏమంటామంటే అంతర్జాతీయ సంబంధాలు అంటాం. మాల్దీవుల దేశం ఉంది. మాల్దీవుల దేశం ఇటీవల కాలంలో ఇండియా అవుట్ అనే విధానం ద్వారా, అనే నినాదం ద్వారా, అనే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ ద్వారా అక్కడ మహమ్మద్ ముయిజ్ అనేవారు అధ్యక్షుడు అయ్యాడు ఈ మాల్దీవుల దేశానికి. మరి అలా ఇండియా అవుట్ అనే విధానం ద్వారా మాల్దీవుల దేశానికి మహమ్మద్ ముయిజ్ అధ్యక్షుడు అయ్యాడు. ఆ నేపథ్యంలో భారత్ మరియు మాల్దీవుల దేశాల మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఏమంటారు? అంతర్జాతీయ సంబంధాలు అంటారు. ఇటీవల కాలంలో ఒక దేశంలో మోచా అనే తుఫాను వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు అనేది అక్కడ అతలాకుతలమైనప్పుడు ఆ దేశానికి మనం సహాయం చేస్తాం. ఆ సహాయానికి గల కారణం ఏంటి? ఆ సంబంధించిన అన్నీ కూడా మనకి అంతర్జాతీయ సంబంధాలు సంఘటనల కిందకి మనకు వస్తాయండి. అంటే ఇండియా మెయింటైన్ ద రిలేషన్ విత్ అదర్ కంట్రీస్ అండ్ ఇండియా మెయింటైన్ ద రిలేషన్ విత్ ద నైబర్హుడ్ కంట్రీస్. అంటే భారత్ వేరే దేశాలతో చేసే సంబంధాలు, పొరుగు దేశాలతో చేసే సంబంధాలు అన్నీ కూడా మన అంతర్జాతీయ సంబంధాలపైన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ పరంగా మనం చూసినట్టే ఇప్పుడు యూపీఐ, మన భారత్ సంబంధించిన యూపీఐ సేవల్ని వివిధ దేశాల్లో ప్రారంభిస్తూ ఉన్నాం. సో కాబట్టి అలా జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి? ఒక యూపీఐ సేవలు అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవల్ని ఇటీవల కాలంలో మనం ఎక్కడ ప్రారంభించినాం? సో ఈ 2024 ఇప్పటివరకు ఎక్కడెక్కడ ప్రారంభించినాం? ఆ యూపీఐ అంటే ఏంది? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఒకప్పుడు మనకి మేడ్ ఇన్ ఇండియా అంటే భారత్లో తయారైన విషయం ఇప్పుడు మేడ్ ఫర్ ది వరల్డ్, ప్రపంచానికి మనం ఏం చేస్తున్నామంటే తయారు చేస్తున్నాం. ఈరోజు మనకి భారత్ని మనకి ఇక్కడ ఏంటంటే విశ్వమిత్రగా ఇటీవల కాలంలో మన భారతదేశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కనబడుతుంది అనుకుంటే మీ అందరూ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పబోయే ఈ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఒక నమ్మకం ఖచ్చితంగా మీకు ఇస్తాము. ఇలాంటి విశ్వమిత్ర ఇటీవల కాలంలో భారత్ని విశ్వమిత్ర అంటే ఏంటంటే ఫ్రెండ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి ఒకరు వ్యాఖ్యానించడం జరిగింది. మరి భారతదేశాన్ని ఫ్రెండ్ ఆఫ్ ది వరల్డ్గా ఆ విధంగా అభివర్ణించడం జరిగింది. మన గురించి అంత ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అది మనోళ్ళ ఎవరు ఎక్స్ప్రెస్ చేశారు? ఎందుకోసం అంటే ఈరోజు మనం ప్రపంచంలో ఏదన్నా సంఘటన అయినప్పుడు, ఏదైనా అక్కడ ఒక తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే ఒక భూకంపం వచ్చినప్పుడు, లేకపోతే ఒక సంబంధించినటువంటి సంఘటన జరిగినప్పుడు మనం వెంటనే మన భారత్ అక్కడికి వెళ్తుంది, సాయం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అలాంటప్పుడు అందుకే మన భారతదేశాన్ని ఇక్కడ మనం విశ్వమిత్రగా ఫ్రెండ్ ఆఫ్ ది వరల్డ్గా ఎవరు మన భారతదేశాన్ని అభివర్ణించారంటారు. ఇవన్నీ మనం అంతర్జాతీయ సంబంధాల్లో ఈవెంట్స్లో చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇలా అడగవచ్చు. ఎందుకోసమంటే మనం నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీ, మన యాక్టిస్ట్ పాలసీ అనే ఒక విధానాలు మనకు ఉన్నాయి. ఆ విధానాలపైన అడగవచ్చు. ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాం అనే క్వశ్చన్ మనం అడగవచ్చు. ఒక పోటీ ఎగ్జామ్కు మనం వెళ్ళే విద్యార్థిగా ఇవి యుద్ధానికి రోజులు కావు, చర్చలకు మాత్రమే రోజు. లాస్ట్ టైం గ్రూప్ 1 అడగడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ ది వార్, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ది డిస్కషన్స్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరిచ్చారు ఈ స్టేట్మెంటు? ఏ సదస్సు సందర్భంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? ఇలాంటి క్వశ్చన్స్ మనము లాస్ట్ టైం గ్రూప్ 1లో రావడం జరిగింది. అది ఎగ్జామ్కి ఒక 20 days ముందున్న క్వశ్చన్ అనమాట. అలా 20 days వరకు అడుగుతున్న సందర్భం ఉంటుంది. 1 year కరెంట్ అఫైర్స్ మనం చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. సో ఇదండి అంతర్జాతీయము అండ్ అంతర్జాతీయ సంబంధాలు నేర్చుకునే విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో వెల్డన్ శుభం గారు. సో ఈ మాట ఎవరన్నారంటే ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మరి ఇండియా అనేది మన ప్రపంచం అనేది ఇది యుద్ధానికి రోజులు కావు, చర్చలకు రోజులు అనేది నరేంద్ర మోడీ. వెల్డన్ అండి. బట్ ఈ మాట ఎవరన్నారండి? విశ్వమిత్ర అని భారత్ని ఇండియా ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ
ఒక ఒక విశ్వమిత్ర అన్నమాట ఫ్రెండ్ ఆఫ్ ది వరల్డ్గా ఇండియాని ఎవరు డిస్క్రైబ్ చేశారు, ఎవరు దాన్ని వివరించడం జరిగింది అని చెప్పేసి అన్నారు. ఎస్ అండి, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి శుభం గారు. సో చాలా మీరు ఒకరు చెప్తున్నారు. మరి ఇక్కడ ఇండియాని విశ్వమిత్రగా ఎవరు పిలిచారండి, ఎవరు పిలిచారు? ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు క్లాసెస్కు వినాల్సిన సందర్భం ఉంటుందండి. ఎందుకోసం అంటే సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది. సివిల్ సర్వీసెస్ మన గ్రూప్ 1 ఎగ్జామ్ ఒక్కొక్కసారి అయితే సివిల్ సర్వీసెస్ అంతకు మించి ఉంది కాబట్టి సో మరి ఆ స్థాయికి మనం చేరుకోవాలంటే సో కొన్ని పేపర్స్ మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ పేపర్స్ అంతా చదవడానికి మీకు టైం ఉండదు కాబట్టి మేము అంతా చదివేసి మీకు ఒక రూపంలో ఇస్తామన్నమాట. సో మనకి స్వాతి గారు అంటున్నారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అన్నారని చెప్పేసి అంటున్నారండి. సో చూడండి, సో ఇలా ఇవి అంతర్జాతీయ సంబంధిత విషయాలపైన ఒక పట్టు సాధించే క్రమం అనమాట. దీంతో పాటు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ క్లాసులో డిస్కస్ చేస్తాం. దీంతో పాటుగా ఇంకా మనం కొన్ని చూసినట్లయితే ఇక అవార్డ్స్ విషయంలో కానివ్వండి, ఒక అవార్డ్స్ విషయంలో కానివ్వండి, అవార్డ్స్ గురించి నేర్చుకోవడం. ఎందుకోసం అంటే అవార్డ్స్ పైన కూడా ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భం ఉందండి. 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఒకసారి 3 క్వశ్చన్ కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. సో జాతీయ అవార్డులు కానివ్వండి, అంతర్జాతీయ అవార్డులు కానివ్వండి, సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కానివ్వండి. సో ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా తెలుసు, సో మన రీసెంట్గా జనవరి 31 రోజు, జనవరి 31 2024న సో మనకి ఇక్కడ ఒక హైదరాబాదులో మనకి రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమంలో సో ఏవైతే నంది అవార్డులు ఉన్నాయో, నంది అవార్డులని ఏ పేరుతో ఇప్పుడు మార్చడం జరిగిందంటే మీరు ఈజీగా చెప్తారండి. నంది అవార్డులని సో ఏ పేరుతో మార్చారు, ఏ పేరుతో ఇవ్వబోతున్నారు, మరి సినిమా రంగం, చలనచిత్ర రంగం, మరి ఈ యొక్క కళాకారులకి సో మన నంది అవార్డులు ఇస్తున్నారు. మరి నంది అవార్డులని మరి త్వరలోనే పేరు మారుస్తున్నారని చెప్పేసి ఆ విధంగా ప్రకటించడం జరిగింది. సో మరి ఆ రోజున జనవరి 31, 2024న మరి నంది అవార్డులను ఎలా పేరు మారుస్తున్నారని చెప్పేసి అంటే అది సో వెళ్ళానండి ఒకనా మరి గద్దర్ అవార్డులుగా పేరు మార్చిన సందర్భం. సో గద్దర్ అవార్డులుగా పేరు మార్చిన సందర్భం ఏ సందర్భంగా చెప్పారు, ఎలాంటి విషయాలు ఏంటి, అసలు ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మనకి ఓకేనా మనం చూసుకోవాల్సిన అవసరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉంటుందండి. ఓకేనా, అవునండి. సో ఇది గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి అంటారండి. వెళ్ళానండి, ఎవరికి ఇచ్చారు, లేకపోతే ఇలాంటి అన్నీ కూడా మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది అవార్డ్స్ విషయంలో. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ అవార్డు నేర్చుకుంటాం, జాతీయ అవార్డు నేర్చుకుంటాం, ఇంకా అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటే కొన్ని అవార్డ్స్ పైన కూడా నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ప్రిడ్జికర్ అవార్డు ఉంటుంది. సో ప్రిడ్జికర్ అవార్డుని ఇట్లా డైరెక్ట్ పెడతాడు. ఒక్కోసారి ప్రిడ్జికర్ అవార్డుని ఏ రంగంలో ఇస్తారని చెప్పేసి అంటారు. ఒక్కోసారి అబెల్ అవార్డు అంటారు, అబెల్ అవార్డుని ఏ రంగంలో ఇస్తారంటారు, అబెల్ అవార్డుని ఏ రంగంలో ఇస్తారని చెప్పేసి అంటారు. సో మనకి ఒకటి తెలుసు, అబెల్ అవార్డుని ఏ రంగంలో ఇస్తారంటే మీరు ఈజీగా కామెడీ చేస్తారు. మరి సకరో అవార్డుని ఇస్తారండి, మరి సకరో అవార్డుని ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇచ్చారు 2023 సంవత్సరానికి. సో మరి అబెల్ అవార్డుని 2023 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారు, ప్రిడ్జికర్ అవార్డుని 2023 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారు, సకరో అవార్డుని 2023 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుందండి.